కల్పితంగా కేసులు ఏమైనా బలాయించి పిలుస్తున్నారా వాళ్ళని? అది కదా ఇప్పుడు పాయింట్ ఇది. ఎస్, వినండి సార్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసమైన దాంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టి ఆ కేసుల్లో దేవినేని అవినాష్ గారిని కూడా ఇంప్లీడ్ చేయడం జరిగింది. ఇంప్లీడ్ చేసిన తర్వాత దేవినేని అవినాష్ గారు ఇంకా మా పార్టీకి చెందిన కొంతమంది నాయకులు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు దేశం దాటి వెళ్లకుండా లుక్అవుట్ ని సిఐడి ముందే జారీ చేసిందంట. దానికేం సంబంధం? ఆయన అసలు ఎయిర్పోర్ట్కి వెళ్తే కదా, ఎయిర్పోర్ట్కి వెళ్లకుండానే వాళ్ళు తిప్పి పంపించకుండానే ఒక పత్రిక విలువలు లేని ఒక నీచమైన తెలుగుదేశం పార్టీ కరపత్రిక అది చేయడం, దాని గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే దేవినేని అవినాష్ గారే ప్రెస్ మీట్ పెట్టి మరి స్లిప్పర్ షాట్ కొట్టాడండి. అయినా బుద్ధి రాలేదు వాళ్ళకి. ఎప్పుడు ఇదే తప్పుడు ప్రచారాలు, ఇదే దొంగ ప్రచారాలు, వేరే లేనే లేదు. ఏసీబీ సిఐడి రోజా గారి వైపు ఎందుకు చూస్తుంది? ఏమీ లేకపోతే ఇందులో అవినీతి సార్ ఒకటి మేము చెప్తున్నాం సార్, క్లియర్ గా కేటగిరికల్ గా చెప్తున్నాం. ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ 114.25 కోట్లు. ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ కి దాని బడ్జెట్ కేటాయించి అంటే నేను అనేది శేఖర్ ఫిగర్ ఎంత అన్నది కాదు, అది ఎంత అవినీతి జరిగిందా లేకపోతే ఎందుకు వస్తాయి సిఐడి నోటీసులని? పోనీ 100 కోట్లు కాదు, 5 కోట్లే, పోనీ 1 కోటే, లేదు 10 లక్షలే, ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్, లేదా అది కూడా అక్రమమా అని. సార్ వర్మ గారు వినండి, 114.25 కోట్లతో బడ్జెట్ తోటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ నడిచింది. ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టాం, దేనికి రిలీజ్ చేశామని ప్రతిదీ ఓచర్ రూపంలో ఉంటది. గవర్నమెంట్ లో ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారుగా. ఈ రోజు కక్షాతంగా నోటీసులు ఇచ్చారు. ఎస్, ఇచ్చుకోమనండి, విచారణకు పిలవమనండి, విచారణకు సహకరిస్తాం. ఆధారాలు ఉన్నాయనుకో అరెస్ట్ చేయమనండి. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళి మేము న్యాయం కోసం పోరాడతాం అంటున్నాం. తప్పే ఉంది దాంట్లో. ఎస్, క్యాపిటల్ చెప్తున్నా. ఎస్, మీకు చేతనేం చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టే అక్రమ కేసులకి, అక్రమ అరెస్టులకి అదిరేది లేదు, బెదిరేది లేదు. కేటగిరికల్ గా చెప్తున్నాం, క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా మీరు ఒక విషయం మాట్లాడారండి, ఏదైతే వర్మ గారు మీరు ఒక విషయం మాట్లాడారు, ఐఏఎస్ ఎందుకు ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు అని చెప్పేసి మీరు ఆ టాపిక్ కూడా రైజ్ చేశారు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల దగ్గర నుంచి మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆఖరికి జనసేన కార్యకర్తల మీద కూడా దౌర్జన్యాలు జరిగాయి. కడ్రాల మీద కూడా నిలబెట్టారు కొన్ని చోట్ల. ఈ వేధింపులు పతాక స్థాయికి చేరి ఈ రోజు ఐఏఎస్ దగ్గరికి వెళ్ళాయి. ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 నెలలు దాటిపోయినా సరే 10 మంది ఐఏఎస్లకి, 23 మంది ఐపీఎస్లకి ఎక్కడా పోస్టింగ్ లేదండి. పోస్టింగ్ లేకుండా వాళ్ళని వేధించడంతో పాటుగా ఇంకా దారుణమైన అంశం ఏంటంటే అండి, ఐఏఎస్లు అందరికీ వాళ్ళ సమస్యలు, పోస్టింగ్ల గురించి మాట్లాడుకోవడానికి సిఎస్ తో మాట్లాడుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. కానీ సిఎస్ అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పేశారు. ఐపీఎస్లకి డీజీపీ గారితో మాట్లాడుకునే అవకాశం ఉంది. కానీ డీజీపీ అపాయింట్మెంట్ 2 నెలల నుంచి డీజీపీ అపాయింట్మెంట్ లేదు. దీనికి తోడుగా సార్, దీనికి తోడుగా మొన్న ఏదైతే ఆయన ఎవరు మన డీజీపీ గారు, ఆయన కేటగిరికల్ గా డీజీపీ గారు ఏం చేశారు తెలుసా అండి, వీళ్ళందరికీ కూడా ఈ నెల 12వ తారీఖున ఈ నీచ సంస్కృతి ఏ స్థాయికి చేరిందంటే, ఇంకా విశృంఖలత్వంగా ఈ ఐపీఎస్ అందరూ కూడా డీజీపీ ఆఫీస్ కి వచ్చి పొద్దున్నే 10 గంటలకు వచ్చి సంతకం పెట్టాలంటండి. సాయంత్రం 5 గంటల వరకు వెళ్ళిపోయే ముందు సంతకం పెట్టుకోవాలంట. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ హాల్లో అక్కడ వెయిట్ చేయాలంట. వెయిటింగ్ హాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసి సంతకం పెట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లా? ఇదా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు? ఇదా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవం? సో ఇది విశృంఖలత్వం కాదా? ఏ రాష్ట్రంలో ఉందా సార్? ఏ రాష్ట్రంలో ఉందా? గత ప్రభుత్వ హయాంలో సార్, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎంఓ స్థాయి అధికారిగా పనిచేసినటువంటి సాయి ప్రసాద్ గారికి సిసిఎల్ఏ కార్యదర్శిగా ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సతీష్ చంద్ర గారిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టాం. ఇకపోతే డీజీపీ ఆర్పి ఠాకూర్ గారిని ఆర్టీసీ ఎండీ చేయడమే కాకుండా